డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంది అని వార్తల్లో చెప్పినా ఎవరన్నా మాట్లాడినా గానీ నిన్న మొన్నటి వరకు అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు లేదంటే విదేశాల నుంచి డబ్బులు వచ్చే వాళ్ళకి సంబంధించిన విషయం అనుకునేవాళ్ళు చాలా మంది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువు ఆలోచన తెలివిగల వాళ్ళంతా ఉలిక్కిపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మో రూపాయి వాల్యూ పడిపోయిందా, ఇంకా పడిపోతుందా అని ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు? పైగా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా డాలర్ కి 96 రూపాయలు ఇప్పుడు, అంతకంటే ఎక్కువ కూడా అని వరల్డ్ వైడ్ గా మార్కెట్ మాట్లాడుతూ ఉంది. ఇండియాకి ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ముందు ముందు 110 రూపాయల వరకు డాలర్ తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోవచ్చు అనే అంచనాలు ప్రమాద గంటికల్లాగా డేంజర్ బెల్స్ లాగా చెవుల్లో మారుమోగుతా ఉన్నాయి కదా. మరి ఈ పతనాన్ని ఆపేదెలా? సమాధానం ఏంటి తెలియాలి కదా. దాంతో పాటు అసలు పతనానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో తెలియాలి. అసలు పరిస్థితిని చక్కదిద్దే క్యాపబిలిటీ ఎబిలిటీ మన వ్యవస్థకు గానీ మన నాయకత్వానికి గానీ ఎంతవరకు ఉన్నాయి అనేది అర్థం కావాలి మనకి. అప్పుడే రూపీ వాల్యూ మన జీవితం మీద చూపించబోయే ప్రభావాన్ని అంచనా వేసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, వీలైతే జాగ్రత్త పడగలుగుతాం. అంటే రూపాయి మన జీవితాలని ఓవరాల్ గా ఎలా తలకిందులు చేస్తా ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది రాజకీయం కాదు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారం, అంతకంటే కాదు. మన జీవితాలు, మన భవిష్యత్తు, నియర్ ఫ్యూచర్ లో మనం ఫేస్ చేయబోయే పరిణామాలు రూపాయి వాల్యూ అంటే. మరి డిస్కస్ చేద్దామా? पाकिस्तान की करेंसी नहीं गिरती, क्या कारण है? हिंदुस्तान का रुपया पतला होता जा रहा है। अभी शुरुआत हुई है, आने वाले समय में पेट्रोल का दाम, डीजल का दाम आसमान की ओर जाएगा। आर्थिक तूफान आने जा रहा है। అంతర్జాతీయ ట్రేడ్లో రూపాయి వాల్యూ పడడం అనేది మన ఇంట్లో పాపాయి తడబడినంత సహజం అనుకునే రోజులు పోయినాయి. ఇప్పుడు పాపాయి తడబడి పైకి లేచినట్టుగా రూపాయి కూడా పైకి లేస్తుంది అనే భరోసా దిలాస ఇప్పుడు లేవు కదా. పరిస్థితి ఎంతలా డెలికేట్ అయిపోయింది అంటే నేరుగా ప్రధాని జోక్యం చేసుకుని పెట్రోల్ వాడకాన్ని తగ్గించండి, బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలకు పోవద్దు అంటూ ఉన్నారు కదా. అలా అనడానికి అసలు కారణం ఏంటి అంటే ఈ రూపీ డౌన్ ఫాల్ లో ఆ సమాధానం కనపడతా ఉంది. ప్రభుత్వం దగ్గర ఇక మరో మార్గం కనపడలా, అందుకోసమే పానిక్ బటన్ ప్రెస్ చేసింది. అసలు ఇలాంటి పరిస్థితికి ఎందుకు దారి తీసింది? ఇప్పుడు అసలు రూపాయి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్షియల్ ఎఫెక్టివ్ అనిపించే 100 కంపెనీల లిస్ట్ తీసుకుంటే అందులో నిన్న మొన్నటి వరకు అంబానీ, అదానీ లాంటి సంస్థలు ఆ టాప్ 100 లో ఉండేవి. మీకు తెలుసా ఇప్పుడు అంబానీ కూడా టాప్ 100 లో లేరు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల వాల్యూ వచ్చేసరికి 105, 106 స్థానానికి పడిపోయారు. అంటే ఈ సంక్షోభంలో అంబానీ బ్రాండ్కే దిక్కులేదు. ఎంత గంభీరమైన పరిస్థితి. పైగా ఇండియా కరెన్సీ పరిస్థితి, రూపీ పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఏషియాలో మిగతా దేశాలన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాయో, ఏవి ఎక్కడ ఉన్నాయో మనకి తెలియాలి. నేను ఒక లిస్ట్ చూపిస్తా చూడండి. చూశారు కదా, ఇదిగో ఏషియన్ కరెన్సీస్ డాలర్ తో పోలిస్తే ఎలా ఉన్నాయి అనేది. మలేషియన్ రింగిట్ పాజిటివ్ గా ఉంది, దూకుతా ఉంది. చైనీస్ యువాన్ దూకుతా ఉంది. సింగపూర్ డాలర్ దూకుతా ఉంది. తైవాన్ డాలర్ కాస్త నష్టాల్లో ఉంది. హాంకాంగ్ డాలర్ నష్టాల్లో ఉంది. జపాన్ యెన్ కాస్త నష్టాల్లో ఉంది. థాయ్ బాట్ కూడా నష్టాల్లో ఉంది. సౌత్ కొరియా వాన్ నష్టాల్లో ఉంది. ఫిలిప్పైన్స్ నష్టాల్లో ఉంది. వీటన్నిటితో పోలిస్తే ఇండియా చూడండి -6.5. ఇది చూస్తే మా నష్టంతో పోలిస్తే మీదో కష్టమా అన్నట్టుగా ఉంది. అంటే ఏషియాలోనే వర్స్ట్ సిచ్యువేషన్ లో రూపాయి ఉంది. మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇండియా అల్లాడిపోయే పరిస్థితి. డాలర్ కి 96 రూపాయలు ఇప్పుడు. ఈ వాల్యూ ఇంకా పెరిగే పరిస్థితి. చరిత్రలో ఎప్పుడు చూడని పతనం ఇది. అసలు రూపీ వాల్యూ డాలర్ తో పోలిస్తే ఎలా పడిపోతా ఉంది, ఎవరి జమానాలో ఎక్కువ పడిపోయింది అని తెలియాలంటే ఒక గ్రాఫ్ చూడాలి. అది చూపిస్తా చూడండి. ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరెన్సీ కాకమునుపు డాలర్ కి 5 రూపాయలు వచ్చేవి. ఎప్పుడు? శాస్త్రీజీ కాలంలో. ఆ తర్వాత ఇందిర జమానాలో 8 రూపాయలు, రాజీవ్ జమానాలో 12 రూపాయలు డాలర్ కి, పివి జమానాలో 32, మన్మోహన్ జమానాలో 44. ఆ 10 ఏళ్లలో 63 రూపాయలకి పెరిగింది డాలర్ తో పోలిస్తే. అంటే 44 నుంచి 63, అంటే గట్టిగా 19 రూపాయలు మారింది. 10 ఏళ్ల కాలంలో 19 రూపాయలు మాత్రమే మారింది మన్మోహన్ జమానాలో. అంతర్జాతీయంగా పరిస్థితులు మారడము, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంపాక్ట్ దేశాల మీద పడ్డము, సర్వీస్ సెక్టర్ ఎవాల్వ్ కావడం అనే చేంజెస్ 2004-2014 మధ్య జరిగి ఉంటాయి. ఇక ఆ తర్వాత విషయం చూడండి. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 63 రూపాయలు ఉన్న డాలర్ ఇప్పుడు 12 ఏళ్లు తిరిగేసరికి ఇక్కడ 95 చూపిస్తున్నారు, కానీ నిజానికి అది 96. అంటే 10 ఏళ్లలో 33 రూపాయలు, అంటే 33% సుమారుగా రూపీ వాల్యూ పడిపోయింది ఈ పుష్కర కాలంలో. ఇది ఏ దేశ ప్రధాని కాలంలోనూ జరగలా అని ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు రూపాయి వాల్యూ పడిపోతే మన మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇండియా ఎక్కువ ఖర్చు చమురు దిగుమతి చేసుకోవడానికి
పెడతా ఉంది. దాదాపు 22 లక్షల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది. అందుకోసమే చమురు వాడకాన్ని తగ్గించండి అని చెప్తా ఉన్నారు. దాదాపు 6 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు బంగారం దిగుమతికి పెడతా ఉంది. దాదాపు 8 to 10 లక్షల రూపాయలు నూనెల దిగుమతికి పెడతా ఉంది, వంట నూనెలు. అందుకోసమే ఈ 3 తగ్గించండి అని చెప్తూ ఉన్నారు. తగ్గించడం సాధ్యమయ్యే పనేనా? తగ్గిస్తే దేశం స్తంభించిపోతుంది కదా అంటే ఎస్, సైక్లిక్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించారో ఇండస్ట్రియల్ సెక్టర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడున్న గ్రోత్ రేట్ కూడా ఉండదు. అది మళ్ళీ సైక్లిక్ గా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఓవరాల్ గా ఎకానమీ స్లో డౌన్ అయ్యి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. అంటే మనం తీసుకుంటున్న చర్యల వల్ల రూపీ వాల్యూ పతనం అవ్వకుండా కొద్దో గొప్ప ఆపగలుగుతామనే హోప్ ఉన్నా కానీ నష్టాలు చాలా ఉంటాయి. పైగా ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆర్బీఐ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. తన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ ని, డాలర్స్ ని మార్కెట్లోకి వదులుతూ రూపీని కాపాడేందుకు, అంటే ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తాడేసినట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ తాడు దొరికేనా, ఒడ్డుకు చేరేనా అంటే అంత సులభం కాదు. మరి ఈ ఇంపాక్ట్ మన మీద ఎలా చూపిస్తుంది ప్రభావం అంటే, ఇండియా దిగుమతి చేసుకునే వస్తువులన్నిటికీ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. రూపీ ఇంకా పతనం అయిపోతుంది. అలాగా ఎక్స్పోర్ట్ చేసేవి ఏమైనా ఉన్నాయంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వాటికంటే ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. మీకు లెక్క చూపిస్తా చూడండి. ఇండియా ఇంపోర్ట్స్ ఏడాదికి $720 బిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ మాత్రం $440 బిలియన్ ఉన్నాయి. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్, డెఫిసిట్ $280 బిలియన్ ఉంది. అంటే ఇది చాలా ఎక్కువ కదా. అందుకోసమే ఇండియా మేజర్ గా ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశం, సెల్ఫ్ సస్టైన్డ్ కాల. అందుకోసం డాలర్ వాల్యూ అనేది ఇండియాని ఎక్కువ షేక్ చేసేస్తా ఉంది. ఏషియా దేశాలతో పోలిస్తే ఇండియా మీద ఎక్కువ ప్రభావం ఉందన్నా కదా. కారణం ఏంటి అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం. మరి ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు ఏం చర్యలు తీసుకోగలరు చూస్తే గనక పరిస్థితి చక్కదిద్దగలుగుతామా లేదా మనకు అర్థమైపోతుంది. ఒక 5-6 చర్యలు ఉంటాయి. టెక్నికల్ గా అనిపించినా సరే చూడండి. ఏం చేయొచ్చు అంటే ఇది ఫారెక్స్ మార్కెట్ ఇంటర్వెన్షన్. నేను ఇందాక చెప్పా కదా, ఆర్బీఐ తన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలని, డాలర్లని మార్కెట్లోకి వదిలితే కొద్దో గొప్ప రూపాయి మీద పతన ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే గనక ఎక్కువ డబ్బులు వస్తాయి అని విదేశీ పెట్టుబడులు మన వైపు చూసే పరిస్థితి రావచ్చేమో అనేది ఒక ఆలోచన. దాంతోపాటు మేనేజింగ్ ట్రేడ్ అండ్ ఇంపోర్ట్స్ ఇప్పుడు చేయగలిగింది ఇదే. అందుకోసమే మేనేజింగ్ ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు తగ్గిద్దాం అని మోడీ పిలుపునిచ్చారు కదా. ఇంకా అదొక్కటే ప్యానిక్ బటన్ అన్నమాట. ఇక ఆ తర్వాత బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అనే ఆలోచన. కానీ ఇది థియరిటికల్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెంచాలి అంటే అయ్యే పని కాదు కదా, మన చేతిలో ఉండదు కదా. ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే ఆర్థిక వ్యూహం కావాలి, ఆర్థికంగా దన్ను కావాలి, ఎకానమీకి సత్తా కావాలి, టైం కావాలి. ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి కాదు. ఇక నెక్స్ట్ అట్రాక్టింగ్ ఫారిన్ క్యాపిటల్, అంటే మీ పలుకుబడి ఉపయోగించో, మేము విశ్వగురు అని చెప్పో, లేదంటే కనుక ఆల్రెడీ 70-80 దేశాలు తిరుగున్నాం కాబట్టి విదేశీ పెట్టుబడులను ఏమైనా ఆకర్షించగలిగితే ప్రయోజనం ఉంటుంది. మరి విదేశీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా అంటే దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లుగా చూసిన పెట్టుబడులు చూస్తే లేదన్నదే సమాధానం వస్తుంది. అంటే మనం ప్రచారం చేసుకున్నంతగా విదేశాలు మనల్ని నమ్ముతున్నట్లేవు. పైగా ఇప్పుడు ఇండియాలో పరిస్థితులు బాగాలా అని నార్వీజియన్ జర్నలిస్ట్ ప్రపంచం ముందు పెట్టిన తర్వాత పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అందుకని పెట్టుబడుల పరంగా ఇంప్రూవ్ కాలేకపోవచ్చు. ఇక డిప్లొమాటిక్ పరంగా ఎంతైనా ప్రభావం చూపించేందుకు అవకాశం ఉందా అంటే ఫలానా దేశాలతో ఒప్పందాలు చేసుకునో, వ్యాపారాలు మెరుగుపరుచుకునో పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చా అనేది కూడా ఒక ఆప్షన్. డిప్లొమాటిక్ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు సపోజ్ డాలర్తో పోలిస్తే సంక్షోభం కదా. మనం గనక వ్యాపారాన్ని, వ్యవహారాన్ని గనక ఇప్పుడు రష్యన్ రూబుల్లో చేశామనుకోండి, రూపీకి మధ్య గ్యాప్ తక్కువ. ఇదిగో చూడండి, 1.3% ఏమో మాత్రమే ఎక్కువ రూపాయి కంటే. ఇలాంటప్పుడు గనక క్రూడ్ ఆయిల్ కానీ మిగతా వ్యాపారాలు కానీ రష్యాతో మెరుగుపరుచుకుంటే ఇండియాకి కొంత ప్రయోజనం. మరి మెరుగుపరుచుకునే అవకాశం ఉందా? డిప్లొమాటిక్ పరంగా కూడా ఉన్న అవకాశాలను మనం ఆల్రెడీ దెబ్బతీసుకున్నాం కదా. అమెరికా మాట విని రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేసరికి ఇప్పుడు అంతకు ముందు ఇచ్చిన డిస్కౌంట్లు కూడా ఇవ్వట్లా. అంటే ఆర్థిక పరమైన ఫెయిల్యూరే కాదు, డిప్లొమాటిక్ గా ఫెయిల్ అవ్వడం వల్ల కూడా ఇండియా అవకాశాలు దెబ్బతిన్నాయి. రూపాయి పతనాన్ని ఆపేందుకు మన చేతిలో ఏమి లేకపోయింది. అందుకోసం పెట్రోల్ వాడొద్దు, బంగారం కొనొద్దు అని చెప్తూ ఉన్నాం. అంటే ఇది లాస్ట్ హోప్ అన్నట్టు. ఒకవేళ పతనం ఆగకపోతే గనక ఏ 110 రూపాయలకో వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు 96 ఉంది కదా. ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఇంకో 3-4 నెలల్లో 100 దాటి 110 వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది డాలర్తో పోలిస్తే రూపీ పతనం అంటూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే గనక పెను సంక్షోభం, పీకల్లో కష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి. మరి మన చేతుల్లో ఏముంది అంటే ఏమీ లేదు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ వాడకాన్ని ఆపాలి, సాధ్యమైనంత వరకు ఇంపోర్ట్స్ ఆపాలి అనే స్థితిలోకి వచ్చేసాం. ఇది ఎలా ఉంది అంటే నీరసంగా ఉంది కాబట్టి నడక మానేయాలి అనే స్థితికి వచ్చేసాం మనం. అంతేగాని నీరసాన్ని అధిగమించేందుకు పోషకాలు తీసుకుని, ప్రోటీన్ తీసుకుని, శక్తి పెంచుకొని మళ్ళీ
ఎబిలిటీని పెంచుకొని నడుద్దాం అనుకునే పరిస్థితి కూడా లేకపోయింది మన చేతుల్లో. అంటే ఎమర్జెన్సీ బటన్ ఇక నీరసంగా ఉంది కాబట్టి నడవద్దు కొన్నాళ్ళు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. అంటే రూపాయి వాల్యూ పతనం అనేది ఇప్పుడు మన జీవితాలని నేరుగా ప్రభావితం చేస్తూ ఉంది. మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఉండే లేకపోనే ఉండే, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అర్థం అవ్వనివ్వండి కాకపోనివ్వండి, కానీ రూపాయి వాల్యూ పడుతోంది అంటే మన దగ్గర నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితులు పతనమవుతూ ఉంటాయి, ప్రభుత్వం ఏమీ చేసే పరిస్థితిలో లేదు, అందుకే ఏమీ కొనొద్దు అని మాత్రమే చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు రూపాయి విలువ పతనం కాకుండా ఏం చేయగలం అని ఉద్దండులు, నిపుణులు, సత్తా ఉన్న ఎకానమిస్టులు ఎవరన్నా ముందుకొచ్చి ఇండియాకి సాయం చేసి ఆదుకునే పరిస్థితి ఉంటే తప్ప గట్టెక్కే స్థితి ప్రస్తుతానికి లేదనుకోవాలి. ఎందుకంటే వ్యాపార పరంగా సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, దౌత్యపరంగా రష్యా లాంటి దేశాలతో సంబంధాలు దెబ్బతీసుకున్నాం. ఒకవేళ బెటర్గా ఉంటే కనుక రష్యాతో సంబంధాలు పటిష్టంగా ఉండుంటే కనుక ఇదివరకట్లాగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటే రష్యా రూబుల్స్లోను చైనా కరెన్సీలోను ఇండియాతో చెల్లింపులు చేసుకునేది. అలా చేసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గి కొద్దో గొప్ప బెటర్గా ఉండేది. అలా లేకపోయేసరికి రూపాయి పతనం ఇప్పుడు వెంటాడుతూ ఉంది ఇండియాని. అంటే డిప్లొమాటిక్ పరంగా మనం చేసిన తప్పిదాలు, ఆర్థిక పరంగా మనకి శక్తి సామర్థ్యాలు లిమిటెడ్గా ఉండటం, ఆలోచన అనేది అంతంత మాత్రం కావడం వల్ల ఇప్పుడు రూపాయి పతనం ప్రతి ఒక్కరిని, మీకు నాకు మనందరికీ పెను శాపంగా మారింది. ఈ దేశంలో ముందు ముందు సంక్షోభం మరింత ముదురుతుంది అని ఇప్పటి పరిస్థితి చూస్తే అర్థమైపోతా ఉంది కదా. అందుకోసం ఉన్నంతలో జాగ్రత్తగా ఉండటం, ఖర్చులు తగ్గించుకోవటం, భారీ నిర్ణయాలు ఏవి తీసుకోకపోవటం, సాధ్యమైనంత వరకు సేఫ్ ఎడ్జ్లో ఉండేలాగా చూసుకోవడం తప్ప మన చేతిలో మరో మార్గం లేదు. గాల్లో దీపం పెట్టిన తర్వాత చేతులు అడ్డు పెట్టడం మినహా మన చేతిలో ఏముంటుంది? కఠోరంగా అనిపించినా కానీ వాస్తవం ఇది. మరి రూపాయి పతనం మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయం మీద మీరు కామెంట్ చేయండి. కీటాక్స్ వ్యూవర్స్లో చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన గల వాళ్ళు ఉన్నారు, ఆర్థిక వ్యవహారాలని లోతుగా చర్చించే సామర్థ్యం గల వాళ్ళు ఉన్నారు కదా. మీరు కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ప్రజలకి మరింత సమాచారాన్ని చేరవేస్తే గనక, అందిస్తే గనక ఈ కష్టకాలంలో కాస్త కోస్తో మేలు చేసిన వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్.